హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. టైం వచ్చేసి 9 అవుతుంది, 9:30 అవుతుంది. ఇక ఇలాంటి వీడియో ఇన్ని నుంచి అయితే స్టార్ట్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అటు పోతున్నాను. ఎటంటే తాడబంద్ దగ్గరికి. అక్కడ పోయి వెయిట్ చేద్దాం, ఏమైనా బుకింగ్ వస్తే తీసుకుందాం. మనకు ఒక బుకింగ్ అయితే వచ్చింది, రసూల్పుర టు లక్డీకాపూల్. పేమెంట్ పికప్ అయితే పక్కకే ఉంది. పోదాం నడవండి. 1/2 కిలోమీటర్ కూడా లేదు పికప్. ఇది మన పికప్ లొకేషన్. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది మన లోడ్. 21 బాక్సులు ఉన్నాయంట. చాలా పోదాం. 8.7 కిలోమీటర్స్ ఉన్నది మనకి. ఏ రోడ్ చూపిస్తుంది, టైం వన్ మించి చూపిస్తున్నది. చలో పోదాం నడవండి. ప్రస్తుతానికి మనం వచ్చేసినాము లక్డీకాపూల్. లెఫ్ట్ తీసుకోమని చూపిస్తున్నది. ఆ ముందటి నుంచి అనుకుంటా, ఆ లీలోఫర్ కేఫ్ రోడ్ ఉంటుంది కదా, అట్లాగే. ఇదే లెఫ్ట్. ఇంట్లో ఈ రైట్ తీసుకోమని చెప్తున్నారు. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది దీని లోపట డెడ్ ఎండ్కి పోయి రైట్ తీసుకుంటే సెకండ్ షాప్ అన్నాడు. చలో అన్లోడ్ అయితే చేయించేద్దాం. ఇది మన మెట్రోలు ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. చలో పేమెంట్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. రోజుకి రేట్లు తగ్గిస్తూ పోతున్నారు. ఏం చేస్తా, 300 రూపాయలు వచ్చాయి మనకి. చలో పోదాం నడవండి. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇది బేగంపేట్ సింధి కాలనీ టు గుడ్లపోచంపల్లి స్పెన్సర్. ఆ లక్డీకాపూల్ పోయినా కదా, అట్లకైనా వచ్చి ఆ బేగంపేట్ దగ్గర ఆగితే ఇక ఆ నుంచి వచ్చింది అన్నట్టు బుకింగ్. చలో పోదాం నడవండి. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. సింధి కాలనీ పార్క్ దగ్గర అన్నట్టు. మెడిసిన్స్ బాక్సులు ఏమో ఉన్నట్టున్నాయి గుడ్లపోచంపల్లికి. చాలా వెహికల్ అయితే లోడ్ చేయించేసుకుందాం. ఇది మన లోడ్ కంప్లీట్ అయింది. చలో అన్న పోదాం నాడు. 20 కిలోమీటర్లు ఉన్నది మన డ్రాప్ లొకేషన్. చలో వెళ్దాం నడవండి. ఇది మనం ఇక ఈ నుంచి గుడ్లపోచంపల్లి రోడ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. లైట్ తక్కువ చేసిన, డిస్ప్లే బ్యాటరీ ఉండలేదు నా ఫోన్ది. 5 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుంచి. ఇది మన డ్రాప్ లొకేషన్. వచ్చేసినాం ఫైనలీ. ఇంట్లో ఏ కూడా అన్నా వెతుక్కోవాలన్నట్టుగా. ఎంత ముద్దుగా ట్రాలీలో కూర్చొని అన్నం తింటున్నారు. ముద్దట ఆ లెఫ్ట్కి దబాంచి ఫోన్ చేద్దాం అన్నకి, ఏడు ఉన్నాడు. కాల్ చేసి ఇన్ఫామ్ చేద్దాం మనమైతే వచ్చేసినామని. ఇది మన అన్లోడింగ్ పాయింట్ అన్నట్టు ఈ వేర్ హౌస్లో. ఈ ట్రిప్ అయితే ఇది క్లోజ్, అంటే ఇంకా అన్లోడ్ కాలే. వచ్చి అన్లోడ్ చేసుకుంటాడు. ఇక మనకు ప్రాబ్లం ఏం లేదన్నట్టు, వాళ్ళు చూసుకుంటారు. ఇక ముందైతే క్యాష్ ఉండే, దాన్ని మనకు పే చేయాల్సింది పోయి ఆన్లైన్లో పే చేసేసేయండు. చలో ఏదైతే ఏంలే, క్యాష్ కలెక్ట్ 0 వచ్చింది.
నా అప్డేట్ అయితే కాలేదు, తర్వాత చూసుకుందాం. ఈ వేరే రోజులలోనే ఉంటా పక్కన ఆగి, ఏమైనా బుకింగ్ వస్తే తీసుకుందాం. మనకి వచ్చింది బుకింగ్. ఇక్కడ నుంచి ఎక్కడికంటే మినిస్టర్ రోడ్, సీదా మన ఇంటికాడికి వచ్చింది మినిస్టర్ రోడ్ పాటిగడ్డ. కాకపోతే ఇది కూడా ఆన్లైన్ పేమెంట్. ఏదైతే ఏంలే, ఖాళీ పోకుండా వచ్చి పికప్ ఎంత ఉందంటే అపైరల్స్ పార్క్ ఇక్కడ మా వెనక సైడ్ ఉంటుంది. ఓకే అబ్బాయి అమ్మ ఎంత దూరం ఉంది పికప్. చలో పోదాం, నడవండి. ఏం చేస్తాం, ఈ 4 కిలోమీటర్లు ఎంటీ పోకపోతే 20 కిలోమీటర్లు ఎంటీ పోవాల్సి వస్తుంది. చాలా పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము, అపైరల్స్ పార్క్లో. మొన్న కూడా వచ్చినుండే ఇటు, కానీ ఇది మాత్రం పికప్ ముందటి నుంచి ఉన్నది. చాలా మటుకి బట్టలే ఉంటాయి అన్నట్టు ఇక్కడ, నేను చూసినంత మటుకి. కొంతమంది స్పోర్ట్స్ అవి ఇవి చేస్తుంటారు. మొన్న పోయిన వాళ్ళు స్పోర్ట్స్ అన్నట్టు. ఈ రైట్ అంట, ఈ రైట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో ఉన్న కంపెనీ. ఏడుంది కంపెనీ లెఫ్ట్ సైడ్లో? ఓకే, కస్టమర్కి కాల్ చేద్దాం ఏడున్నాడు. కస్టమరు లొకేషన్ రాంగ్ పెట్టిండు, ఇటురా అటురా ఇటురా అటురా అంటుండు. వాట్సాప్లో పెట్టు వస్తానని అయితే చెప్పినాను. ఇక మళ్ళీ రోడ్డు మీదకి అయితే వచ్చిన, చూద్దాం ఎటు పిలుస్తాడు. మళ్ళీ అవే 19 కిలోమీటర్స్ సీదా సాయిబాబా గుడి ఉంది కదా, సీదా అడికి. చలో వెళ్దాం, నడవండి. మెటీరియల్ వీడియో తీస్తున్నా, మెటీరియల్ చూద్దాం ఆగి. ఇది మన మెటీరియల్ కనిపిస్తలే, వీడున్నాయి 3 బ్యాగులు. చలో పోదాం, నడవండి. మనం మాత్రం వచ్చేసినాము మినిస్టర్ రోడ్కి. లెఫ్ట్లో పక్కకు ఉన్నది కిమ్స్ హాస్పిటల్. అక్కడ నుంచి చూపించింది ఎంజీ రోడ్ నుంచి, కానీ నేను సింధి కాలేజ్ నుంచి లోపలికైనా వచ్చేసిన అన్నట్టు. ఆ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అది. ఇది మన డ్రాప్ లొకేషన్. యూటర్న్ చేసుకోవాలంటే యూటర్న్ చేసి రైట్ సైడ్లో. చలో అన్లోడ్ అయితే ఏం చేద్దాం. క్యాష్ అయితే ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది, ఆన్లైన్ పేమెంట్. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతున్నది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది మన క్యాష్ కలెక్ట్ చేసుకున్న ఆన్లైన్ పేమెంట్ కదా, క్యాష్ కలెక్ట్ ఏమున్నది. ఇక ఇది ముందర పోతే సింధి కాలనీ అన్నట్టు. ఆడ జాగానే లేదు, పక్కకు వచ్చి ఆగిన. చాలా ఇంకేమైనా బుకింగ్స్ వస్తే చూద్దాం. ఇంకొక బుకింగ్ వచ్చింది మనకి మినిస్టర్ రోడ్ నుండే. ఏడికి పోవాలంటే ఓల్డ్ బోయంపల్లి శ్రీ సాయి ఎంక్లేవ్. పికప్ ఎంత ఉందో చూద్దాం. 1/2 కిలోమీటర్ ఉన్నది పికప్. చలో పోదాం, నడవండి. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి, డివి కాలనీ రోడ్. లొకేషన్ అయితే ఈడికే చూపెడుతున్నది. ఫోన్ చేద్దాం. ఈడ ఉన్నది కదా, ఇదే అనుకుంటా. 8 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్.
బండి అయితే పెట్టిన లోడింగ్కి. కాటన్ బాక్సులు ఉన్నాయంట. 5 కాటన్లు, 4 బ్యాగులు అన్నట్టు, 9 ఐటమ్లు మొత్తం. చాలా మనం వచ్చేసినాము బోయంపల్లి. ఆ ఎంఎంఆర్ గార్డెన్ పక్క నుంచి లెఫ్ట్ లోపలికి పోవాలన్నట్టు. ఈడ నుంచి అయితే సర్వీస్ రోడ్ తీసేసుకుందాం బయట. అరే 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 ఎటేటో ఈ గల్లీలో పోవాలి. గుర్రం ఎగిరినట్టు ఒక టైర్ మొత్తం గాల్లోకి వచ్చేసి. ముందటి నుంచి లాస్ట్కి పోయి చాలా హైట్ పెట్టి చేసేసినారు దాన్ని. టర్నింగ్లో ఇట్లా పైనకి ఎక్కేస్తే లెఫ్ట్ సైడ్ టైర్ మొత్తం ఇట్లా పైన గాలిలోకి వచ్చేసింది. ఈ రోడ్డు 10 సంవత్సరాల ముందు వాడుతుండే మేము రెగ్యులర్. లోపల కంపెనీ ఉంటుండే, అలా పనిచేస్తుండే అన్నట్టు. యు అరైవ్డ్ అంటుంది. ఎవరో ఏమో గీడాగి ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్, ఇక్కడ అన్లోడ్ చేసినాం. ఈ ట్రిప్ ఇది క్లోజ్. కస్టమర్ అమౌంట్ పే చేస్తలేడు. సీసీకి కాల్ చేస్తే క్యాష్ కలెక్ట్ 0 అని చేసేసినాము, మీరు క్లోజ్ చేసుకొని వెళ్ళండి అని చెప్తుండు. ఇక నేను క్యాష్ కలెక్ట్ అయితే కొడుతున్నాను. అయ్యా వాళ్ళు కూడా పే చేసినారు ఆన్లైన్లో. చూస్తాను ఇప్పుడు. $942 ఫేర్. మన దుకాణం ఇవాళ ఇడికే క్లోజు. ఇంటికైతే వచ్చేసినాను. ఇది అన్నానగర్ చౌరస్తా, తాడ్బంద్ అన్నానగర్. ఓకే, మళ్ళీ ఇవాళ ఈ వీడియోలో ఇంతే. ఛానల్ని యాతో సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.